నమస్కారం. మనం గ్రహాలకి శాంతి చేయాలనుకున్నప్పుడు జపాలు, హోమాలు, యాగాలు, యజ్ఞాలు, ఇట్లా మంత్రపఠనం ఇట్లాంటివి చేసుకోవడం ద్వారానే వాటికి పరిహారం అని అనుకుంటూ ఉంటాం. ఇవి కాకుండా కూడా మన దైనందిన జీవితంలో కొన్ని ప్రక్రియలు పాటించటం ద్వారా నవగ్రహాలకి పరిహారాన్ని మనం నిత్యం చేసుకోవచ్చు. అవి ఒక్కొక్కటిగా ఇవాళ సూచిస్తాను. ఇప్పుడు మన జాతక చక్రంలో సూర్యుడు క్రమశిక్షణకి అధిపతి. కాబట్టి మన లైఫ్ ఎప్పుడైతే మనం డిసిప్లిన్గా మెయింటైన్ చేస్తామో, డే షెడ్యూల్ అంతా ఒక పద్ధతి ప్రకారంగా పాటిస్తాము, ఉదయాన్నే సూర్యోదయం లోపలే వేకువజామున మేల్కొని మన దైనందిన కార్యక్రమాలను మొదలుపెట్టి ఆ సూర్యుడికి ఒక నమస్కారం చేసుకుని పద్ధతిగా మన రోజు మొత్తం ఈ కార్యక్రమం ఈ సమయానికి అన్నట్లుగా మనం క్రమశిక్షణతో మెలిగామంటే సూర్య భగవానుడికి మీరు ఆటోమేటిక్గా రెమెడీ చేసినట్టే. మీరు మీ దైనందిన జీవితంలో డైలీ మీరు వెండి గ్లాసులో కనుక నీరు తాగినట్లయితే, అలాగే మీరు స్విమ్మింగ్ చేసినట్లయితే, అలాగే ఒక అరగంట పాటు బాత్ టబ్లో సోక్ అయినట్లయితే చంద్రభగవానుడికి మనం ఆటోమేటిక్గా రెమెడీ చేసుకున్నట్టే అవుతుంది. వెండి గ్లాసులో నీళ్ళు తాగటం అలవాటు చేసుకోండి, ఇది చాలా మంచిది. అలాగే వెండి పళ్ళెంలో తిన్నా కూడా ఇది సూర్య భగవాన్ని క్షమించాలి చంద్ర భగవాన్ని సాంత్వన చేసుకోవడానికి ఒక అవకాశం. అలాగే మన డైలీ నిత్యం వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసి మన శరీరం నుంచి కనుక చెమట బయటకు వచ్చినట్లయితే అది కుజ భగవాన్ని తృప్తిపరుస్తుంది. కాబట్టి డైలీ మీ యొక్క శరీరాన్ని వంచండి, శ్రమ చేయండి, చెమట వచ్చేదాకా శ్రమ చేయండి, కుజ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అలాగే మన దైనందిన జీవితంలో ఎంత తక్కువ మాట్లాడతామో అది మన బుధ భగవాన్ని మన ఉచ్చస్థితికి తీసుకెళ్ళటానికి కారణమవుతుంది. బుధ భగవానుడు మితంగా మాట్లాడే వాళ్ళకి అనుగ్రహిస్తారు. అలాగే ఎవరైతే మొబైల్స్ ఇత్యాది ఎలక్ట్రానిక్ ఈ పరికరాలను అంటే ట్యాబులు ఇట్లాంటి వాటిని ఎవరైతే తక్కువగా వాడతారో, ఎక్కువ సమయం వాటి మీద స్పెండ్ చేయకుండా వారు బుక్ రీడింగ్ అనేది చేస్తారు. ఎవరైతే బుక్ రీడింగ్ చేస్తారో వారికి బుధ భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. బుధుడు అంటేనే ఇంటెలిజెన్స్. కాబట్టి